ఓకే, ఫస్ట్ క్వశ్చన్. చాలా మంది యవనస్తులు ఆపోజిట్ సెక్స్ తో, అంటే అబ్బాయిలు అమ్మాయిలు చూసినప్పుడు, అమ్మాయిలు అందమైన అబ్బాయిలు చూసినప్పుడు టెంప్ట్ అవుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల నుండి ఒక యవనస్తుడు అంటున్నాడు, ఇఫ్ ఐ సీ బ్యూటిఫుల్ గర్ల్, ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఆమెను చూస్తూనే ఉండిపోతున్నాను, అక్కడ నుండి కళ్ళు పక్కన తిప్పలేకపోతున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఇలాంటి సిచ్యువేషన్ నుండి ఎలా బయటికి రాగలను? Okay, the question, how can as a youngster when I'm tempted by the opposite sex, unable to come out of it? Okay, example, I see a beautiful girl, I'm not able to take my eyes off her. What is the best way to get out of it? Okay, now I want to begin by making some comments about the way we are attracted. The men getting attracted to women, getting attracted to men. కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా యవన అమ్మాయిల వైపు ఆకర్షించబడుతుంటారు, అమ్మాయిలు అబ్బాయిలు చూసినప్పుడు ఆకర్షించబడుతుంటారు. ఏంటి? God made us man and woman, male and female. దేవుడు మనిషిని మానవుడు అంటే పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు. So it was God's idea. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఐడియా. Sex, both the physical act and also gender, man, woman, it is God's idea. సెక్స్ అనేది లేకపోతే లింగ భేదం అనేది కూడా ఇది ఖచ్చితంగా దేవుని యొక్క విశ్వ ప్రణాళిక. But God has put a boundary around it, and that is marriage. అయితే ఈ ప్రణాళిక చుట్టూ దేవుడు ఒక సరిహద్దును ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దు ఏంటంటే మ్యారేజ్, వివాహం. And naturally a boy will get attracted to a girl. సర్వసాధారణంగా జరిగేది అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు ఆకర్షితుడవుతాడు. Is it wrong to look at a girl and say there goes a beautiful girl, or just think okay that's a beautiful girl? సో ఒక అందమైన అమ్మాయిని చూసి అబ్బా ఎంత అందమైన అమ్మాయి అని చెప్పడంలో తప్పేమైనా ఉందా? No, I don't think so. If you just think అందమైన అమ్మాయి కనబడింది, దాంట్లో పాపమేం లేదు. Moses, a man, wrote the wives of many patriarchs. There is Abraham's wife, Isaac's wife, Jacob's wife. Moses wrote the first 5 books of the Bible, and when he talks about the wives, a man says they are very, very beautiful. మరి దైవజనుడు మోషే తన పుస్తకం రాసినప్పుడు అబ్రహాం భార్య గురించి, ఇస్సాకు భార్య గురించి ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, వారు చాలా అందముగా ఉండేవారు రాశారు. Now, so looking at someone of the opposite gender and thinking that person is beautiful, that is not wrong. అమ్మాయి అబ్బాయిని చూసి లేకపోతే అబ్బాయి అమ్మాయిని చూసి అందంగా ఉన్నారని చెప్పే మాటలో తప్పేమీ లేదు. But you know, a general admiration can graduate into lust. ఇది క్రమంగా అలాగే చూస్తూ ఉంటే అది మోహంలోనికి ప్రవేశిస్తుంది. That is what Jesus talked about in Matthew 5:28. అందుకే మత్తయి సువార్త 5:28లో ప్రభు మాట్లాడుతున్నాడు. He said, if you look at a woman to lust after her, you have already committed the sin of adultery. ఒక స్త్రీని నీ మోహపు చూపుతో చూసిన మరుక్షణమే నీ హృదయంలో ఆమెతో పాపము చేసిన వాడవు అని దేవుడు చెప్పాడు. So what was Jesus saying? యేసు ఏమని చెప్తున్నాడంటే, you don't need a bed to commit adultery. వ్యభిచారం చేయడానికి పరుపు మంచం అవసరం లేదు. You need only a dirty head. ఒక డర్టీ హెడ్ ఉంటే చాలు, బెడ్ అవసరం లేదు, డర్టీ హెడ్ ఉంటే చాలు. So you look at the girl and you start stripping the girl in your mind. That is lust. ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆమె గురించి నీ హృదయంలో ఏమైనా ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులండి, ఆ క్షణమే నువ్వు పాపం చేసినట్టు. In Job chapter 31 and verse 1, యోబు 31:1 యోబు అంటాడు, you read it in the Eugene Peterson version, which is a contemporary English version. ప్రస్తుత కాల కంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ లో మనం చదివినట్లయితే Job says that I made a covenant with my eyes not to undress a girl with my eyes. యోబు రాస్తూ అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. అంటే ఒక అమ్మాయిని బట్టలు లేకుండా ఊహించుకునే ఆ విషయాన్ని నేను పూర్తిగా తొలగించేశాను అంటున్నాడు. A girl may be covered from head to foot, but you can look at her and you can imagine her naked. That is the act, that is lust, and that is what we should be careful of. Just thinking a girl, there goes a beautiful girl, or here comes a beautiful girl, or there goes a handsome man.
here comes a smart man. That is not sin. ఇతను అందంగా ఉన్నాడు, అమ్మాయి అబ్బాయి అందంగా ఉన్నది అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఒక వ్యక్తిని చూస్తూ అతని వస్త్రాలు లేకుండా ఊహించుకుంటున్నావు అని అంటే నువ్వు నీ మైండ్ లో అప్పుడే పాపం చేస్తున్నావు. Okay, now is there another part of the question? No, I think we've answered that. Yes, yes. Okay, the next question. Okay, the next question is how to overcome filthy thoughts. చెడు ఆలోచనలు వస్తా ఉన్నాయి, చెడ్డ తలంపులు మైండ్ లో వస్తున్నాయి. Okay, first of all, వీటిని ఎలా జయించగలము? Now, first of all, we must realize from God's word that entertaining filthy thoughts is sin. మొట్టమొదటిగా దేవుని వాక్యం నుండి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే చెడు ఆలోచనలకు ఎక్కువ అవకాశం ఇవ్వటమే పాపం. I just quoted the verse Matthew 5:28, Job 31:1. When we look at a woman lustfully, when we undress a woman in our mind, that is displeasing to God. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పాపపు తలంపులతో ఊహించుకోవటమే పాపం అని దేవుని వాక్యం నుండి దాన్ని మనం మాట్లాడాం. So realize that first. మొదట దానిని నీవు అవగాహన చేసుకోవాలి. Second thing, రెండవది, do not allow your heart to be empty. నీ హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. Now I can't take you to the exact reference, but in the Gospels, Jesus talked about the demon which left a person, and that person's heart was empty, cleaned, and swept, and the demon came back with more demons to fill that heart. సువార్తల్లో ఒక సంఘటన మనం చూస్తాం. ఒక వ్యక్తిలో దయ్యం వెలగొట్టబడినప్పుడు అతని హృదయం ఖాళీ చేయబడింది, శుద్ధి చేయబడింది, పరిశుద్ధంగా ఉన్నది, ఊడ్చబడి ఉన్నది. అది ఖాళీగా ఉండటం చూసి ఆ వెళ్ళిపోయిన దయ్యం తనకంటే ఏడింతల శక్తి కలిగినటువంటి మరి 7 దయ్యాలను తీసుకొని వచ్చి అతని హృదయంలో కాపురం పెట్టింది. So that's why there is a saying, an idle mind or an empty heart is the devil's workshop. ఒక ఖాళీ అందుకే పెద్దలు చెప్తున్నారు, ఒక ఖాళీ హృదయం సాతానికి కర్మాగారం లాంటిది. When you are idling, when your heart is empty, when your thoughts are empty, it is an invitation for the devil to say, come and tempt me. Raga, come and tempt me, devil. ఏ పని చేయకుండా మరి ఖాళీ హృదయంతో నీ మనసు ఉంచుకుంటే నువ్వు సాతాన్ని రా నా దగ్గరికి ఆహ్వానించినట్టు. So you should fill your heart with God things, and there's nothing better than actually filling it with God's word. And I want to encourage you, I want to challenge you, to memorize God's word. నీ హృదయము, నీ మైండ్, మనసు ఖాళీగా ఉన్నప్పుడు నీవు నింపుకోదగిన శ్రేష్టమైన విషయం ఏంటి అంటే దేవుడి విషయాలు తప్ప మరేవి లేవు. కాబట్టి నీ మనసులో ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసి ఉండాలి. So God's word, when it resides in your heart after you have memorized it, whenever you get free time and you bring it out from your heart, you bring it out from your mind and think over it, then filthy thoughts will go far away from you. నీ మైండ్ లో కంఠస్థం చేసిన వాక్యాలు ఉంటే నీవు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేయాలి? నీవు కంఠస్థం చేసిన వాక్యాలను బయటికి తెచ్చుకొని మరలా వాటిని నెమరు వేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉంటే నీ మైండ్ ఖాళీగా ఉండదు. Yes. How to live holy in the city with evil places. చెడు లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించగలరు? Now, yes, there are some places in the city where you should not be going to. నిజమే, మన పట్టణంలో కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాల్లోనికి మనం వెళ్ళటానికే వీల్లేదు. So, how can you overcome that? అలాంటి స్థలాల్లోనికి వెళ్లకుండా నన్ను నేను ఎలా జయించుకోగలను? It is an act of the will. You have to choose not to go there. ఇది దేవుడు నీకు స్వచిత్తాన్ని ఇచ్చాడు, నీవు నీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి బలంగా, నేను ఆ స్థలానికి వెళ్ళను. It also depends on what kind of friends you have. నీకున్నటువంటి స్నేహితుల మీద కూడా అది ఆధారపడి ఉన్నది. Paul says to the Corinthian church, bad company corrupts good character. చెడు సహవాసము మంచి నడవడిని పాడు చేస్తుందని పౌలు అంటున్నాడు. And if you sleep with dogs, they say you will get fleas. నీవు కుక్కతో పడుకొని ఉంటే just like the dog starts scratching, you also will start scratching. You go and sleep with the dog. పడుకునే అలవాటు నీకుంటే కుక్క గోక్కుంటూ ఉంటుంది, దురదొచ్చి మెల్లగా ఆ జబ్బు నీకు అంటుకుని నువ్వు కూడా గోక్కుంటూ ఉంటావు. So the thing more important than avoiding places is to avoid friends who will take you to those places. అలాంటి స్థలాలను అవాయిడ్ చేయాలి అంటే అలాంటి స్థలాలకు వెళ్ళడానికి ప్రేరేపించే నీ స్నేహితులను అవాయిడ్ చేయాలి. So you should share the gospel with them. స్నేహితులతో దేవుని స్వార్థ ప్రకటించాలి. You should love them. ఈ స్నేహితుల్ని ప్రేమించాలి. But to
was a friend of tax collectors. యేసయ్య పాపులతో ట్యాక్స్ కలెక్టర్ తో స్నేహం చేశాడు. Jesus was a friend of prostitutes. మరి వ్యభిచారులతో స్నేహం చేశాడు. But he had close fellowship with only the disciples. కానీ సన్నిహితమైన సహవాసం మాత్రం కేవలం శిష్యులతోనే కలిగి ఉన్నాడు. When he was in the Mount Transfiguration, there were 3 of his closest friends with him. రూపాంతర కొండ మీదకి యేసయ్య వెళ్ళినప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వ్యభిచారులు తనతో లేరు, సన్నిహితులైన శిష్యులు మాత్రమే ఉన్నారు. And when he was on the cross, there was his closest friend was standing right in front of him, and he actually gave responsibility of his mother to him. John was Jesus' closest friend on the earth. So he was a man who threw out everything and followed Jesus, a man who loved Jesus. కల్వరి శిలువలో యేసయ్య వేలాడుతున్నప్పుడు తన సన్నిహితమైన స్నేహితుడు యోహానుకి తన తల్లి బాధ్యతను అప్పగించాడు. యోహాను తన జీవితంలో అన్ని విడిచిపెట్టి యేసుకు సన్నిహితమైన స్నేహితుడయ్యాడు. So when you have good friends like Jesus had, then you will not be tempted to go to all the places where sin is played out as an exhibition. యేసయ్యకు ఉన్న విధంగా నీకు కూడా మంచి స్నేహితులతో స్నేహం కలిగి ఉంటే నీవు అలాంటి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకుండా ఉండగలవు. Now as youth, I also want to say you must plan out for outreaches, maybe tracts outreach, gospel outreach, soul winning outreach to places like malls or movie theaters, wherever youth are there. But you should go as a group, not alone. యవనస్తులుగా మీరు ఒక గుంపుగా, ఒంటరిగా కాదు, ఒక గుంపుగా చేయవలసిన పని షాపింగ్ మాల్స్ దగ్గర లేకపోతే మూవీ థియేటర్స్ దగ్గర మీరు కొన్ని అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ట్రాక్స్ పంచిపెట్టడం, క్రీస్తు సువార్త ప్రకటించడం, ఇలాంటి పనులు నిమగ్నమై ఉండాలి. Now in Acts chapter 16 we read about a man from Macedonia who appeared in Paul's prison and said, "Come over and tell us." Now these people, wherever people are gathered, be it malls or movie theaters, when we see crowds of people, it is as if they are telling us, "Come over and tell us about Jesus." There's a vacuum in our heart, there's an emptiness in our heart. We don't know what is the solution, and you have the solution. You need to go to them and share the gospel with them, of course with groups. మాసిదోనియా వ్యక్తి దర్శనంలో పౌలుతో మాట్లాడి తన వారి దేశానికి వచ్చి సువార్త ప్రకటించమన్నట్టుగా ఈ షాపింగ్ మాల్స్ లో, మూవీ థియేటర్స్ లో ఉన్నటువంటి ప్రజలందరూ వారి హృదయాలు ఖాళీగా ఉన్నాయి, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ పిలుస్తున్నట్టుగా భావించి నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి. Yes. Love marriage is wrong according to the Bible. మరి ప్రేమించి పెళ్లి చేసుకోవడం బైబిల్ ప్రకారంగా కరెక్టా రాంగా? The master of ceremonies here promised you something. When you write that question, we will ensure absolute anonymity. We will not let anybody know that you wrote the question. ఇక్కడ చైర్ పర్సన్ అంటే నడిపించే సహోదరు చెప్పి మీరు పేర్లేమి రాయవలసిన లేదని మంచి అవకాశం మీకు ఇచ్చింది. But for this question I take exception to that was promised to you. మరి ఈ ఒక్క ప్రశ్నకి మాత్రం ఆ పద్ధతిని తీసేస్తామన్నా? Because I want to ask the person who wrote it, the love marriage, is it according to the Bible? First question I want to ask you is, how old are you? ఈ ప్రశ్న రాసిన అతన్ని అడుగుతా ఉన్నాను. అమ్మాయి రాసిందో అబ్బాయి రాసిందో తెలియదు, ఎందుకంటే పేరు లేదు కాబట్టి. అయితే రాసిన నేను అడుగుతున్నాను, నీ వయసు ఎంత? I want to talk to you. If you're sitting in this crowd, I don't know who you are, but I want to talk to you, even though you sit among the crowd. ఈ క్రౌడ్ లో నువ్వు కూర్చొని ఉంటే మరి నేను నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. How old are you? నీ వయసు ఎంత? Going from 6th standard to 7th standard? 6వ తరగతి నుండి 7వ తరగతిలోకి వెళ్తున్నావా? Or 5th standard to 6th standard? లేక 5 నుండి 6లోకి వెళ్తున్నావా? Or even in college first year, college second year? లేక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నావా? If you're in college first year, second year, or in school and you are thinking about love marriage, all I can do is to pity you. మీరు స్కూల్లో చదువుతూ, కాలేజీలో చదువుతూ లవ్ మ్యారేజ్ గురించి ఆల్ నైట్ టాకింగ్ చేస్తూనే ఉన్నారు. And one night you miss it, madam gets very, very angry. ఒక్క రాత్రి నువ్వు ఫోన్ చేయకపోతే మేడం గారికి చాలా కోపం వచ్చేసింది. Her tone is changing. ఆమె మాట్లాడే స్వరం మారిపోయింది. Yesterday you didn't call me. నిన్న రోజు నువ్వు నాకు ఫోన్ చేయలేదు. Who were you talking with? నువ్వు ఇంకెవరితో మాట్లాడుతున్నావు? Another girl? ఇంకొక అమ్మాయి దొరికిందా? Every night I want to go. ప్రతి రాత్రి నువ్వు నాతోనే మాట్లాడాలి. When you are 6th standard, 7th standard, college first year, second year, why is this problem for you? ఈ 6-7 తరగతిలో లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లోనే ఇన్ని శ్రమలు ఎందుకు నీకు? Because romantic love involves energy, involves involvement, and when you should not be spending that energy and involvement when you are not ready for it, when you should be using that energy and involvement for something else, say like building God's kingdom through the local church. నీకున్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని వీటి కొరకు ఇన్వాల్వ్ చేసే బదులు దేవుని రాజ్యం కొరకు ఇన్వాల్వ్ చేయాలి. So you must be, and then what happens then you
have this 5-year relationship, 6-year relationship, 10-year relationship, and then what happens at the end of it? Somebody more smarter than you, somebody who wants more better than you, she goes and marries him. Or if you're a boy, you see a girl with a better figure than her, a girl who is more fairer than her, a girl who is more curvaceous than her, you go marry her. ఇలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఆ అమ్మాయికి నీకంటే మంచి సెల్ ఫోన్ ఇచ్చేవాడు లేకపోతే నీకంటే ఎక్కువగా ఖర్చు చేసేవాడు దొరికితే నీ ప్రేమకు ఫుల్ స్టాప్ పెడుతుంది. ఒకవేళ అదే అబ్బాయిలైతే మరి నీకంటే మంచి అందమైన అమ్మాయిలు కనబడితే నీ గుడ్ బై చెప్పేసి ఆ అమ్మాయి వెనక తిరుగుతావు. So you have 2 holes. నీకు ఇప్పుడు 2 holes. 2 రంధ్రాలు ఉన్నాయి. One in your heart. ఒకటి నీ హృదయంలో And one in your pocket. ఇంకోటి నీ పాకెట్. Why do you need all this? ఎందుకు ఈ రంధ్రాలు కలిగి ఉండడం? Absolutely unnecessary. ఇదంతా పనికిరాని But చెప్ప. having said that, ఈ విషయం when చెప్పు. you have grown up, నీవు ఎదిగిన when తర్వాత you have a job, నీకు ఉద్యోగం ఉన్నది, when your daddy and mommy start talking about your marriage, మీ నాన్నగారు అమ్మగారు నీ వివాహం గురించి మాట్లాడుతూ ఉన్నారనుకోండి. according to 1 Corinthians chapter 7 and verse 39, మొదటి కొరింథీ 7:39 ఆధారంగా you can marry anyone you like. నీకు ఇష్టమైన ఎవరినైనా నువ్వు పెళ్లి That's చేస్తావు. the phrase exactly from the Bible, 1 Corinthians 7:39. Anyone you like, but in the Lord. నీకు ఇష్టమైన వారిని క్రీస్తులో నువ్వు వారిని పెళ్లి చేసుకోవచ్చు. So the only non-negotiable condition the Word of God places when it comes to a believer wanting to get married is that other person must be a believer. ఒక విశ్వాసి వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు వివాహం గురించి ఆలోచించినప్పుడు ఒకే ఒక కండిషన్ ఏంటంటే విశ్వాసినే వివాహం చేసుకోవాలి. Having said that, ఆ విషయం I చెప్తూ want to warn you, talking about Samson. మరి సంసోను గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. He saw a girl, a Philistine woman, ఒక ఫిలిస్తీన్లకు చెందినటువంటి అమ్మాయిని చూశాడు సంసోను. beautiful girl. చాలా అందమైన అమ్మాయి. Bible answered that Kajal Agrawal. బైబిల్ చెప్తున్నది కాజల్ అగ్రవాల్ లాగా అందంగా And ఉన్నాయి. he stood on one leg and told his daddy, I'm going to marry this girl. ఒంటి కాలు మీద నిలబడి సంసోను చెప్తున్నాడు, డాడీ నాకు అమ్మాయే కావాలి. But daddy begged to differ with him. మరి డాడీ ఏం చెప్పలేకపోయాడు. He said, his main issue was that she was from another faith. She was uncircumcised. Which means she's from uncircumcised family. Which means she's from another faith. ఆమె అన్ని జనురాలు వేరే మతానికి వేరే విశ్వాసానికి చెందినటువంటి స్త్రీ. Because the Jewish people, men circumcised themselves because of the covenant they made with Yahweh. So circumcision is a matter of faith. So she's from another, this is not about caste or nationality or religion. It's about another faith. ఆమె సున్నతి పొందినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి స్త్రీ, వేరే విశ్వాసంలో ఉన్నటువంటి స్త్రీ. So he said no, but he stood on one leg and married that girl. సంసోను దగ్గర అన్నాడు, వద్దు కుదరదని చెప్పాడు కానీ సంసోను ఒక్క కాలు మీద నిలబడి యజ్ఞం చేస్తా What ఉన్నాడు. happened? ఏం జరిగింది? You read Judges 14, 15 and 16. న్యాయాధిపతులు 13, 14, 15, 16 అధ్యాయాలు చదవండి. This woman ran away with the best man in the wedding. ఆ యొక్క పెళ్లిలో ఒక మంచి వ్యక్తిగా ఆమె పారిపోయింది. And then I think Samson went to bed that day మరి ఆ రోజున సంసోను ఒక బెట్టింగ్ కొరకు వెళ్ళాడు. and cried. ఏడుస్తా ఉన్నాడు. Daddy was right. మా డాడీ చెప్పిందే నిజం. So listen to your parents when it comes to యవనస్తులారా, వివాహ వయస్సు మీకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినండి. especially when your parents are believers and they walk with God and they listen to the voice of God. They know what is good for you. మీ తల్లిదండ్రులు విశ్వాసులైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నట్లయితే నీకేది మంచో ఏది చెడు నీ తల్లిదండ్రులు బాగా If you తెలుసు. think XYZ can be your husband or your wife, tell your parents. Be friends with them, talk with them. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి నేను వివాహం చేసుకోవడానికి బాగుంటుంది అని నువ్వు ఆలోచిస్తే ఆ విషయం నీ తల్లిదండ్రులకు చెప్పాలి. Don't tell lies to them. Who are we talking with? You're talking to this particular girl, but you say that is a boy. All this, that is absolutely marks of unbelievers. This is not something you should be doing. Be frank, be open with them. And when it's marriageable age, if you think you're interested in somebody, talk to them, and involve them in the discussion. And maybe we can carry this forward. ఫోన్లో అమ్మాయితో మాట్లాడుతున్నావు కానీ పేరెంట్స్ అడిగినప్పుడు లేదు నేను అబ్బాయితోనే మాట్లాడుతున్నానని అబ్బాయి చెప్పడం, అమ్మాయి కూడా అబద్ధాలు చెప్పడం అది కాదు. నీవు వివాహ వయసు వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న విషయం ఏంటో నీ తల్లిదండ్రులకి స్పష్టంగా చెప్పాలి. And I want to talk to the sisters. When your parents bring a proposal which is not a believer from a believer, they say he's working in America, he's earning $20,000 a month. If you marry him, you will settle in America. I will come to you for the first delivery, and all the reasons they give you. The first thing you have to find out is if this boy or girl is a believer.
అమ్మాయిలతో చెప్తున్నాడు, మీ పేరెంట్స్ ఎవరైనా అబ్బాయిని ప్రపోజల్ మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అతను విశ్వాసే కాదా చూడాలి. కొంతమంది తల్లిదండ్రులు ఇదిగో ఇతను అమెరికాలో ఉంటాడు, కొన్ని వేల డాలర్లు సంపాదిస్తా ఉన్నాడు, మేము కూడా అమెరికాకి రావచ్చు, ఇట్లాంటి కథలన్నీ చెప్తా ఉంటే అసలు అతను విశ్వాసే కాదా ముందు ఆ విషయం మీద పట్టుబట్టి ఉండాలి. If that person is a believer and the parents bring a proposal, you will go ahead and marry. And if that person is not a believer, even if you marry that person, stand firm for the Lord. అతను విశ్వాస అయితేనే పెళ్లి చేసుకోవాలి. అవిశ్వాస అయిన వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని మీ పేరెంట్స్ ఒత్తిడి చేసినా నో అని చెప్పాలి. You should tell your mommy and daddy, mommy and daddy, I love you. మమ్మీ డాడీతో చెప్పాలి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, I respect you. మీ మాటలు నేను I will గౌరవిస్తాను, do anything for you. మీరు ఏది చెప్పినా చేస్తాను. But in this matter, కానీ ఈ విషయంలో I want to marry a believer. నేను ఒక విశ్వాసనే పెళ్లి చేస్తున్నాను. Please understand. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. When Saul sinned against God by getting jealous of David, Jonathan, Saul's son, said, "Please, Father, don't sin against David." సౌలు మరి దేవునికి వ్యతిరేకంగా దావీదు విషయంలో పాపం చేసిన అతని కుమారుడైనటువంటి జోనాతాను తన తండ్రి అయిన సౌలు దగ్గరికి వెళ్ళి దయతో నీవు ఈ విషయంలో నీవేం తప్పు చేయవద్దని బతిలాడుతుంటాడు. When you talk to your parents, say please. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు, ప్లీజ్ అని మాట్లాడు. So talk kindly, talk courteously, but you be firm in your position that a believer will not marry an unbeliever. నీవు జాలి కలిగేటట్టుగా వారిని బతిలాడుకోవాలి. అంతేకాకుండా రెండో విషయం, నువ్వు విశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి స్థిరంగా నిలబడి ఉండాలి. Yes, the next question. Sometimes there will be a situation where we are forced to do things that may be wrong in our views but correct in others' views. How do you come out of such situations and handle them correctly? కొన్నిసార్లు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే కొన్ని పనులు చేయడానికి స్నేహితుల ద్వారా బాగా ఒత్తిడి వస్తుంది. అది మన దృష్టికి రాంగ్ అనిపిస్తుంది, వారి దృష్టికి మంచిగానే అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? There cannot be a greater example for this than Daniel and his friends, how they handled the situation. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, దీనికంటే మంచి ఎగ్జాంపుల్ మరి ఏది లేదు. దానియేలు అతని స్నేహితులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. Now they didn't want to eat the king's diet when they were in the training period in Babylon. ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు రాజ భోజనం వారి ముందు టేబుల్ ముందు సిద్ధపరచబడింది. How did they go about it? How did they go about that? వారు ఆ భోజన విషయంలో ఎలా They స్పందించారు? didn't say, "You are all going to hell, we are all going to heaven." మీరందరూ నరకానికి వెళ్తారు, మేము పరలోకానికి వెళ్తామని చెప్పారు. You are all fools, we are all wise. మీరందరూ ఫూల్స్, మేమందరం నేరగలిగిన వారు. You will eat this food and we will not eat this food. Did they say that? మీరు ఈ భోజనం తింటారు, మేము ఈ భోజనం తినమని అట్లా చెప్పారా? No. అలా చెప్పలేదండి. In a very tactful way, they explained why they are not able to eat the food. చాలా జ్ఞానయుక్తంగా దానియేలు తన స్నేహితులు వ్యవహరించారు. And but they were very firm. వారు చెప్పిన విషయంలో చాలా స్థిరంగా నిలబడ్డారు. And they took this matter to God. ఈ విషయాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చారు. God gave them favor in the eyes of the persons they were reporting to. దేవునికి ఈ పని అప్పగించినప్పుడు వారి మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి దయ కలిగించాడు. They took one step for God, a bold step. God took 10 steps for them. వారు దేవుని కొరకు ఒక అడుగు వేస్తే దేవుడు వారి కొరకు 10 అడుగులు He వేశారు. gave them permission to eat the vegetable diet. మరి శాకాహారం తినడానికి దేవుడు పర్మిషన్ ఇప్పించాడు. And then God stood for them. At the end of that, they were 10 times better than the contemporaries. దేవుడు వారి కొరకు నిలబడ్డాడు. మరి ఆ ముగింపుకు వచ్చేసరికి రాజు భుజించిన భోజనం కంటే వీరు భోంచేసిన భోజనం ద్వారా అందంగా తయారయ్యారు. So in a loving way, in a gracious way, not in an arrogant way, not in a holier than thou way, explain your position to people why you will not compromise on such and such a thing. ఈ విషయంలో నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎందుకు ఆ పని చేయడానికి ఇష్టపడట్లేదు, పొలైట్ గా నమ్రతతో మాట్లాడాలి కానీ వారితో వాదనకు దిగకూడదు. And do it at the start. And do it at the start of the thing. Start. మరి ప్రారంభం నుండి చేయాలి. I remember working in Chennai. I just finished my engineering and I got a job, not a great job, but meant that we had to go and meet people and then give a report to the manager at the end of the day. చెన్నైలో పనిచేస్తున్న మంచి ఉద్యోగం మంచిది. ప్రతిరోజు చివరిలో నేను చేసిన పని గురించి మేనేజర్ రిపోర్ట్ ఇవ్వాలి. And then when we went to the field, the guy who was working with me said, "We will sit and have tea here, or we'll go for a movie, and then in the evening we will go say we met 10 people to the manager." నాతో పాటు పనిచేసే వ్యక్తి అన్నాడు, మనం ఎందుకు అటు ఇటు వెళ్తాం, ఇక్కడ కూర్చొని హోటల్లో భోంచేద్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, వెళ్ళి తర్వాత పని చేసే రిపోర్ట్ ఇచ్చేద్దాంలే అని అన్నాడు. I looked at him and said, నేను నాతో పాటు పనిచేసే వ్యక్తిని చూసాను, "I'm a follower of Jesus.
నేను యేసుని వెంబడించే I'm వ్యక్తిని. not comfortable doing this. నేను ఈ విషయంలో నీతో కాంప్రమైజ్ I'm not forcing you to join me, but I will not do it. నీవు నాలాగే చేయాలని కోరట్లేదు కానీ నేను నీతో జాయిన్ అవ్వదు. He understood my mind, and after that he never disturbed me. నా మైండ్ ఏంటో అతనికి అర్థమైంది. ఇంకెన్నడూ నన్ను ఫోర్స్ చేయలేదు. Same thing when I was a college student in Allahabad Agriculture Institute in North India, in Allahabad, in Western UP, when many of my friends would watch blue films, having rented a VCD, we had VCR those days, no CDs. I told them, I believe in the Bible, I read the Bible, I believe pornography is wrong, I don't want to watch this. They never called me for those events. నార్త్ ఇండియాలో నేను చదువుకుంటున్నప్పుడు కాలేజ్ దినాల్లో నా స్నేహితులు చాలా మంది రూమ్ లో ఖాళీగా ఉన్న సమయాల్లో అక్కడ మాకు VCD ఉండేది. ఆ VCDలో వాళ్ళు మరి బ్లూ ఫిల్మ్ తెచ్చుకొని చూడడానికి నన్ను ప్రేరేపించేటువంటి వాళ్ళు. నేను చెప్పాను, నేను యేసుని వెంబడిస్తున్నాను, నేను వాటి జోలికి వెళ్ళను అని ఖండితంగా వారితో చెప్పాను. You stand for God right at the start. నీవు ప్రారంభంలోనే దేవుని కొరకు నిలబడితే God blesses your effort. దేవుడు నీ శ్రమను ఆశీర్వదించి Even your friends who are not believers respect you. నీ అవిశ్వాసులైన స్నేహితులు కూడా నీకు రెస్పెక్ట్ చేసే విధంగా యేసయ్యని It's not ఆశీర్వదిస్తారు. as difficult as you think. నీవు అనుకున్నంత కష్టమేమి కాదండి. Yes. How can I control my anger? What are the steps to be taken to work hard and grow spiritually and to follow God? నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలను, కష్టపడి ఎలా పని చేయాలి, కష్టపడి పని చేయడానికి స్టెప్స్ ఏంటి, ఆత్మీయంగా నేను ఎలా ఎదగగలను. Now people have given several solutions as part of anger management. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాని గురించి రకరకాల సలహాలు One ఉన్నాయి. is to count 10 literally, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 before reacting to anything. నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం వచ్చిన వెంటనే నువ్వు స్పందించక ముందు నువ్వు చేయాల్సిన మొదటి పని లిటరల్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెక్క పెట్టాలి. I don't know if that will help you. బహుశా అది హెల్ప్ చేస్తుందో అని అనుకుంటా ఉన్నాను. No, but I think the best way to learn to control anger is to look at Jesus. మరి ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసయ్య. Jesus got angry when things happened to the body of Christ or the temple, but when things happened against him, he did not get angry. తనకు వ్యతిరేకంగా ఏదన్నా పని జరిగినప్పుడు యేసయ్య కోపపడలేదు, కానీ దేవుని మందిరం పాడు చేసే విషయంలో ఏదైనా కార్యాలు జరిగినప్పుడు యేసయ్య కోపపడ్డాడు. We are exactly ulta, generally speaking. మనమైతే ఉల్టా ఉంటాం. Let anybody rape anybody, I am safe, my daughter is safe, my wife is safe, I am bindas. ఎవరన్నా పాడు చేయని ఏమన్నా చేయని నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాం అనుకుంటా. But if somebody rubs us the wrong way in a railway station, Mount it's a volcano that bus. ఎవరైనా వాళ్ళ చెల్లిని గాని తల్లిని గాని అట్లా పొరపాటున టచ్ చేసి వెళ్తే మాత్రం కోపం కట్టలు తెచ్చుకొని వచ్చేస్తా ఉన్నారు. Jesus was in Gethsemane when Judas carried his best friend. In fact, most trusted friend, because he was a treasurer. Usually the treasurers are the most trusted people in the team. He was a treasurer of his team. When he came to betray him, when he came to do bad things to him, he called him my friend. యేసయ్య తన స్నేహితులుగా ఉన్న వారిలో గెత్సెమనే తోటలో తన నమ్మకమైనటువంటి స్నేహితుడు, నమ్మకమైన ఎందుకు వాడుతున్నాడంటే ఆ ట్రెజరర్ ని, కోశాధికారిని, నమ్మదగిన వ్యక్తిని అయితేనే పడతాడు. ఈ నమ్మకమైన స్నేహితుడు యేసయ్యను మరి యూదుల చేతికి అప్పగించేసి ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు యేసయ్య కోపం Peter lost his cool. He took a knife and chopped off one of the arrest party servants' ear. But Jesus said, "Keep back the sword." యేసయ్య కోపం రాలేదు, కానీ యేసయ్యతో ఉన్న పేతురుకి ఆ దృశ్యాన్ని చూడగానే చాలా కోపం వచ్చేసి పట్టుకోవడానికి వచ్చిన వారు ఒక చెవి తెగ నరికేశాడు. He said, in other words, relax, chill. యేసయ్య అంటున్నాడు, రిలాక్స్, కోపడవద్దు అంటున్నాడు. When people do wrong things to you, learn to chill. Learn from Jesus. And just think of Jesus. I said, they say 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You count. Not only count, close your eyes and think of Jesus. You can overcome anger. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ కోపం పుట్టించినప్పుడు, నిన్ను గాయపరిచినప్పుడు, కోపం వస్తున్నప్పుడు వెంటనే ఇవి నంబర్స్ కౌంట్ చేయడమే కాదు, అది కౌంట్ చేస్తున్నప్పుడు యేసుని గురించి ఒకసారి ఆలోచించు. He'll give you spiritual power to overcome anger. ఆ కోపమును ఎదుర్కోవడానికి యేసయ్య నీకు ఆత్మీయ అధికారం ఇస్తాడు. Yes. It's 45. Will you go forward? Yes, thank you. Maybe a few more questions. Does a person's dressing affect their Christian life spiritually? మనం వేసుకునేటువంటి వస్త్రధారణ మన ఆత్మీయ జీవితంతో దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ బట్టలైనా వేసుకోవచ్చా? Everything you do affects
makes your Christian life a testimony. నువ్వు చేసే ప్రతి పని, వేసుకునే ప్రతి వస్త్రం నీ క్రైస్తవ జీవితానికి ఎఫెక్ట్ When అవుతుంది. I worked in HSBC, they said, your rent is 3,000. That time we were in a house, 3,000 rupees or 2,000 rupees. I don't remember how much. You write 15,000 rent, then automatically you'll get some tax exemption. మరి ఇవ్వాలనే వాళ్ళు నువ్వు HSBC లో పని చేస్తున్నావు, నీ రెంట్ 2-3 వేలు అయితే 15,000 రాసి నీకు ట్యాక్స్ తగ్గిపోతుంది అని చెప్పేవారు. Go to some medical store, get some bills for 10,000, 20,000 and get tax exemption. ఏదైనా తెలిసిన మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మరి వాళ్ళు బతున్నాడుకొని ఒక బిల్లు తీసుకొని రా, ఆ బిల్లు 15,000 మందులు రాసి And some Christians were doing that. కొంతమంది క్రైస్తవులు అలా చేస్తారు. For me, కానీ నా విషయంలో that is an opportunity to witness. అది దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి ఒక మంచి అవకాశం. I told them I'm not living in this world for money. నేను డబ్బు కొరకు ఈ లోకంలో జీవించట్లేదు. I get their exemption or not, no problem. నాకు ఆ అవకాశం వచ్చినా రాకపోయినా పర్వాలేదు. I want to be truthful. నేను దేవుని కొరకు సత్యంగా So నిలబడాలి. every area of our life should reflect Christ. మన జీవితంలో ప్రతి విషయం కూడా మరి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి ఉపయోగపడాలి. Dressing. మన డ్రెస్సింగ్, How your dressing should be, it can be modern, but it should be modest. మరి మోడర్న్ గా కాదు, మోడెస్ట్ గా ఉండాలని చెప్తా ఉన్నా. So Paul in 1 Corinthians 12, I think verse 23, it says, our common sense tells us that certain parts of our body should be covered. మన ఇంగిత జ్ఞానం, మన సెన్స్ ఏమని చెప్తుందంటే మన శరీరంలో కొన్ని భాగాలు ఇతర వ్యక్తులకు కనబడకుండా వాటిని కవర్ చేసుకోవాలి. So use your common sense to cover your body carefully, and it should. And then Paul in the Gospels we read, if we cause somebody to fall into sin, it is better to put a millstone, a heavy stone around your neck and drown in the lake. ఎవరైనా పాపం చేయడానికి నువ్వు ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే దాని బదులుగా నువ్వు ఒక రాయి నీ మెడకు కట్టుకొని బావిలో పడిపోవడం మంచిది అంటున్నాడు. I know there is a moment which says, okay, the moment we talk about women and their dressing, there's some people say, don't talk about it, they will wear whatever they want. That may be what the world says, but the Bible says women and men both should wear modest dress. Now that is there in 1 Timothy. It is there in the epistles. We must wear modest dress. Okay, and one reason is we don't want the other person to fall into sin because of that. వస్త్రధారణ ద్వారా అవతలి వ్యక్తి పాపంలో పడకుండా ఉండాలి కాబట్టి అది పురుషులైనా స్త్రీలైనా సరే మరి నీ శరీరంలో నీ అవయవాలు ఏవి కూడా ప్రజలకు అవతలి వ్యక్తి కనబడకుండా నీ వస్త్రధారణ జాగ్రత్తగా ఉండాలి. Get out of the mentality that through my dress I will attract others. It is through your character you will attract others. నీ డ్రెస్ ద్వారా ఇతరులని ఆకర్షించడం కాదు, నీ ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి. I don't know whether Rebecca was told by her parents that Eliezer would be coming to see her to possibly marry Isaac. ఇదిగో ఐజాక్ నువ్వు వివాహం చేసుకోవడానికి ఎలియాజర్ ని చూడడానికి వస్తున్నాడు అని తన పేరెంట్స్ రెబెక్కాకి చెప్పారో లేదో తెలియదు కానీ So what did Rebecca do? రెబెక్కా ఏం చేసింది? Did she go to General Bazaar? ఆమె జనరల్ బజార్ కి ఏమైనా వెళ్ళినా And get a tight fitting jeans pant and a tight fitting t-shirt? మరి టైట్ ఫిట్టింగ్ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ కొనుక్కున్నదా? No. లేదండి. I don't think so. I don't believe so. అలా కొనలేదు రెబెక్కా. What did she do? ఆమె ఏం చేసింది? He asked for water. అతను ఎలియాజర్ వచ్చి నీళ్ళ కొరకు అడిగాడు. He gave water to him and the camel. ఆమె నీళ్ళు తనకు మాత్రమే కాదు తన ఒంటెలకు కూడా నీళ్ళు What ఇచ్చింది. was the focus? మరి ఫోకస్ ఏంటి అక్కడ? Not her dress. ఆమె డ్రెస్ కాదు ఫోకస్ Her అయింది. dress was not dramatic. The Bible doesn't talk about her dress. ఆమె డ్రెస్ గురించి బైబిల్ ఏం చెప్పట్లేదు. No, the Holy Spirit doesn't record that. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని రాసించలేదు. Character and giving character. ఇచ్చేటువంటి తన ప్రవర్తన That క్యారెక్టర్ is గురించి highlighted. ఆమె క్యారెక్టర్ హైలైట్ He చేయాలి. asked for water, but he gave water to the camels as well as to Eliezer. తనకు నీళ్లు తాగడానికి అడిగితే తనకు మాత్రమే కాదు అక్కడ ఉన్న పనివారికి వారి ఒంటెలకు కూడా నీళ్ళు ఇచ్చింది. She's a giver. ఆమె ఇచ్చే హృదయం కలిగిన Her స్త్రీ. character is her decoration. ఆమె ప్రవర్తనే ఆమె అందం. She has a beauty which tape cannot measure. ఆమె యొక్క టేప్ మెజర్ చేయలేనటువంటి గొప్ప అందం రెబెక్కా దగ్గర ఉన్నాయి. She will make a good wife for Isaac. ఈమెనే ఐజాక్ కి గొప్ప భార్యగా ఉండగలదు అనుకున్నాడు. She's a giver. ఆమె ఇచ్చే హృదయం She కలిగినది. will give to Isaac. ఆమె ఐజాక్ కి మంచి జీవితం ఇవ్వగలదు. Isaac will give to her. ఐజాక్ కూడా తనకు మంచి జీవితం Husband ఇవ్వగలదు. and wife will compete in the area of giving. I will give to my husband. My husband will say I will give to my wife. And they have a competition in giving. Their marriage will work. భార్యాభర్తలు ఇద్దరు ఇచ్చే హృదయం కలిగి ఉన్నప్పుడు నేను నా భర్తకి నా భర్త నేను నా భార్యకి ఇస్తానన్న హృదయంతో
సంతోషంగా ఉంటుంది. Focus on developing your character. Don't focus so much on your dress. That's not that నీ important. అలంకరణ మీద ఎక్కువ సమయం కాదు కానీ నీ ప్రవర్తన మీద ఎక్కువ సమయం కేటాయించాలి. Can we follow social networking like Facebook? Now, I believe whatever modern technology that we have, మనకున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ, we must use that technology మనం ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. for the expansion of God's kingdom. దాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించాలి. So, whether it's Facebook or Twitter or YouTube, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, యూట్యూబ్ అయినా, there are people who abuse it and people who use it to propagate sin. దానిని పాపము చేయడానికి ప్రజలు ప్రేరేపించే విధంగా దాన్ని ఉపయోగిస్తారు. So, what should we do? మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా What's that with sucking our thumb? మనం నోట్లో వేలు పెట్టుకొని దాన్ని చూస్తూ ఆనందించాలా? No! కాదండి. We should use the very same media మనం అదే మీడియాని ఎలా ఉపయోగించాలంటే for God's glory. దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. But as you are using the media, మరి మనం మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు don't forget the words of Jesus when he chose his first batch of disciples. యేసయ్య తాను చెప్పినటువంటి మాటల్ని మర్చిపోతూ తన శిష్యులు ఎన్నుకున్నప్పుడు చెప్పిన మాట. What did he say? ఏం చెప్పాడు? I chose you నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను to be with me నాతో కూడా ఉండటానికి, and to preach about me. మీరు నాతో ఉండునట్లును సువార్త ప్రకటించినట్లును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. Mark chapter 3 verse 14. మార్కు సువార్త 3:14. So what is the first purpose of Jesus choosing the disciples? యేసయ్య శిష్యులు ఎన్నుకోవడంలో మొదటి ఉద్దేశం You tell me. మీరు చెప్పండి. తనతో కూడా ఉండునట్లు, And go preach about me. ఆ తరువాత వెళ్ళి సువార్త ప్రకటించినట్టు. So many people will think Jesus chose disciples to preach about him. చాలా మంది అనుకుంటారు యేసయ్య శిష్యులకి సువార్త ప్రకటించమని చెప్పాడు అనుకుంటారు. So I am using Facebook to preach about Jesus. కాబట్టి నేను ఫేస్బుక్ ఉపయోగిస్తున్నాను అంటారు. All that is fine. అది కరెక్టే. What is the first purpose? మొదటిది ఏంటి? To be with Jesus. యేసుతో ఉండాలి మొదటిగా. So if you are looking at the face of Facebook and not the face of Jesus all the time, నువ్వు ఎప్పుడు యేసయ్య ఫేస్ కాకుండా ఓన్లీ ఫేస్బుక్కే చూస్తా ఉంటే, and you are thinking you are doing ministry, నీవు మినిస్ట్రీ చేస్తున్నాను అనుకుంటే, it will be only the kind of ministry which Matthew chapter 7 talks about. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పిన సువార్త On the చేసినట్టు final day you would say, Lord, Lord, did I not do ministry for you on Facebook? ప్రభువా ప్రభువా నీ కొరకు నేను ఫేస్బుక్ లో సువార్త చెప్పలేదా? And God can say to you, I never knew you. దేవుడు నిన్ను చేస్తాడు, అర్థం ఎవరో నాకు తెలియదు అంట. Away from me, you evildoer. మీరు చెడ్డక్రియలు చేసేవాడు అంట. Why? ఎందుకు? Because only you are all the time on social networks thinking you are doing ministry without spending time for Bible reading, prayer and just enjoying Jesus' company. ప్రార్థనకి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా, యేసుతో ఆనందించకుండా నీ సమయం అంతా ఫేస్బుక్ లోనే గడుపుతూ దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటా. Get your priorities correct. నీ ప్రయారిటీ సరైన విధానంలో ఏర్పరచుకో. God bless you. దేవుడి ముందు దీవించింది కానీ